we rebel against God, కనుక ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం తిరుగుబడతామో how God will respond? దేవుడు ఎలా స్పందిస్తాడు? In all these 5 points, God was patient. ఈ 5 సంగతుల్లో కూడా దేవుడు ఎంతో మౌనంగా ఉన్నాడు. Though you are rebelling against God, నువ్వు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పటికీ how many times you rebelled against God? ఎన్ని పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబడ్డావు? Before participating in the table, వాళ్ళలో పాల్పొందేదానికి how మునుపుగా many times you suspected the promises of God? ఎన్ని పర్యాయాలు దేవుని యొక్క వాగ్దానాలను అనుమానించావు? Yet God is patient. అయినా దేవుడు ఎంతో మా ఓపికతో ఉన్నాడు. God can leave you. దేవుడు నిన్ను విడిచిపెట్టవచ్చు. God can say get out. ప్రభు ఒకవేళ నేను వెనక్కి వెళ్ళిపోయి నా దగ్గర అనొచ్చు. But till today he has not said like ఆయన ఇప్పటికీ ఆయన అలాగ అనలేదు. because he loves you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. Because you are his child. నీవు ఆయన బిడ్డవు గనక. So when we rebel against God, first thing is God is patient. కనుక దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం తిరుగుబడతామో మొదటి సంగతి దేవుడు సహనాన్ని కనపరుస్తాడు. More love we can see in the next thing. ఆ తర్వాత సంగతిలో మనం చూస్తాం ఇంకెక్కువ ప్రేమ. When we rebel against God, not only God is patient, he is protecting us. చూడండి, మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబడినప్పుడు దేవుడు సహనం చూపించడమే కాదు కానీ ఆయన మనల్ని భద్రపరచడం కూడా చూస్తాం. 29th chapter, 29వ అధ్యాయంలో if you read the first 5 verses, మొదటి 5 వచనాలు గాని చదువుతాం. So though you are doing which you should not do, నువ్వు చేయకూడనటువంటి సంగతి చేస్తున్నప్పటికీ yet God is protecting you. అయినా కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. The sin what you have committed in your life, నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పాపము, that can be the last day of your life. అది నీ జీవితంలో చివరి దినం కావచ్చు. God can say no to you. దేవుడు నీకు కాదని చెప్పొచ్చు. God can remove his protection from you. నీ నుండి దేవుడు తన భద్రతను తీసేయచ్చు. But అయితే not only he is patient, ఆయన సహనంగా ఉండడమే కాదు, he is protecting you. That speaks of his love. ఆయన నిన్ను కాపాడుతున్నాడు అంటే అది తన ప్రేమను గురించి మాట్లాడుతుంది. God protected David from his own foolishness. దేవుడు దావీదును సొంత వెరితనం నుంచి తను కాపాడాడు. God used those Philistines. ఆ ఫిలిస్తీన్లు దేవుడు వాడుకున్నాడు. David wanted to fight against Israelites. God used those Philistines not to allow David to come to the war. చూడండి, దావీదేమో ఇశ్రాయేలుకు వ్యతిరేకంగానే యుద్ధం ఆడతాను అంటాడు కానీ అదే ఫిలిస్తీన్లు దేవుడు వాడుకొని ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా వెళ్లకుండా దావీదును ఆపాడు దేవుడు. That's why when we decide to do something against the will of God in our lives, అందుచేత మన జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి నిర్ణయించినప్పుడు he protects us by keeping some hindrance to that. ఆయన ఆ దానికి ఏదైనా అడ్డంకి వేసి మనకు కాపాడుతాడు. Sometimes we will be going towards in the wrong direction, కొన్నిసార్లు తప్పుడు త్రోవలో మనం వెళ్ళిపోతుంటాం. against the will of God. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తుంటాం. What God will do? దేవుడు ఏం చేస్తాడు? He will put some hindrance. ఆయన ఏం చేస్తాడు? కొన్ని అడ్డంకులు My పెడతాడు. son, you should not go there. ఆయన అంటాడు, నా కుమారుడు అక్కడ వెళ్ళొద్దు. But you are not hearing the voice of God. అయితే నువ్వు దేవుని స్వరాన్ని వినట్లేదు. To protect your life, నీ జీవితాన్ని కాపాడేదానికి God uses the circumstances, even your enemies. The Philistines are his enemies. కనుక దేవుడు పరిస్థితులను వాడుకుంటాడు, శత్రువులను కూడా. అంటే ఈ ఫిలిస్తీన్లను కూడా వాడుకున్నాడు అక్కడ. Is it not true in your life? కనుక ఇది నీ జీవితంలో వాస్తవం కదా? When you are going in the wrong direction, if God removes the protection from your life, where you would be? కనుక నీ జీవితంలో తప్పుదారిలో నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు గాని నిన్ను కాపాడకుండా ఉండుంటే నీ పరిస్థితి ఎలాగుండేది? Some of the